ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్నా క్యాంటీన్ ను సందర్శించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనంతరం అక్కడున్న వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వ బాధ్యత, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లను తిరిగి పునః ప్రారంభించడం జరిగిందన్నారు. పుట్టపర్తి నగరంలోని అన్నా క్యాంటీన్ను 2019 సంవత్సరంలో 18-19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. దాదాపు ఒక 6 నెలల పాటు ఈ అన్నా క్యాంటీన్లో వేలాది మందికి ప్రజలకు అన్నము పెట్టాము. చాలా ఆనందంగా జరిగింది. అదేమి కర్మో కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండే అన్ని అన్నా క్యాంటీన్లు మూసేశారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యమేమి, పేదలకు కడుపు నిండు కన్నం పెట్టాలి అని ఆలోచన చేత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఆయన అన్ని క్యాంటీన్లని క్యాన్సిల్ చేసిన కారణం ఏమంటే పేద ప్రజలు కడుపు నిండు కన్నం తింటే ఆయన కడుపు మంట అయింది. ఇవన్నీ క్లోజ్ చేశారు. తిరిగి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టాము. అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేస్తాము. పేద ప్రజలకు అందుబాటులో ఉండే భోజనాన్ని రుచికరమైన శుచిగా ఉండే భోజనం అందిస్తామని చెప్పాము. ఈ నిన్ననే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం అంటే ఏదైనా పేద ప్రజలు MRO ఆఫీస్ కానీ, MD ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, కోర్టులకు కానీ, సంతలకు కానీ ఏదైనా వ్యక్తిగత పని మీద వచ్చినప్పుడు 70-80 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. అది భరించే శక్తి లేదు. కాబట్టి 5 రూపాయలకే భోజనం పెట్టి ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం ఈ పేద ప్రజలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆయన ప్రోటోకాల్ అలగవడం లేదు. అన్ని మతస్థులు దేవాలయాన్ని సందర్శించాలంటే తప్పకుండా సంతకం చేసేయాలి. అదేమో కానీ ఆయన పూర్వపు సాంప్రదాయాలు సిద్ధాంతాలు పక్కన పెట్టి సంతకం చేయకోకుండా విడ్డూరంగా ఆ తిరుమలలో వెంకటేశ్వర సందర్శించడం ఈ వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా ఆయనకు ఎందుకో కానీ తిరుపతి వెంకటరమణ స్వామి మీద అంత అభిమానం ఉన్నట్లుగా నాకు కనపడడం లేదు. కారణం ఏమంటే అన్ని మత ప్రచారం జరుగుతాను ఊరుకున్నాడు, సాంప్రదాయాలు ఉల్లంఘిస్తున్నాడు. తర్వాత ఈ మధ్యకాలం మనం చూసాం, ఇది పవిత్రమైన ప్రసాదం. లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి దగ్గర కావాలి, మన కోరికలు నెరవేరాలని చెప్పి ప్రసాదం తీసుకుంటారు. ప్రసాదంలో కూడా ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు నూనె వేస్తారని చెప్పి కనుక్కున్నారు. ఇది చాలా బాధాకరము, చాలా దురదృష్టకరం కూడా. దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళు తప్పకుండా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. 19వ తారీఖున పుట్టపర్తిలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ పల్లె రఘునాథ్ రెడ్డి గారు నేను వచ్చి ఇక్కడ మన అన్నా క్యాంటీన్లో పొద్దున టిఫిన్కి రావడం జరిగింది. చాలా మంచి భోజనం ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు 800 మంది మంది రోజు ఇక్కడ భోజనం చేస్తారండి. సబ్సిడైజ్డ్ రేటు 5 రూపాయలకి మామూలుగా బయట ఒక టీ కూడా రాని రోజులు ఈ మధ్య కాలంలో. అలాంటిది గవర్నమెంట్ ఎంతో మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. దాదాపు 100 పైగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఇంకా ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఒక అన్నా క్యాంటీన్ రావాలి అని ప్రపోజల్ పెడుతున్నారు. అలాంటి ఇప్పుడు కొత్త చెరువులో మామయ్య గారు చెప్పినట్టు కొత్త చెరువులో కూడా త్వరలోనే ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది మొత్తం స్టేట్ వైడ్ ప్రతి మండలంలో ఒక అన్నా క్యాంటీన్ రాదంటే చాలా మందికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదు. ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి 5 రూపాయలకే భోజనం చేసుకుని హాయిగా తృప్తిగా వెళ్ళవచ్చు. చాలా ఆనందం. మంచి ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చాలా గొప్ప ఇనిషియేటివ్స్. హాస్టల్ చూస్తుంటే చాలా బాగా వేస్తుంది. గత 5 సంవత్సరాలుగా అసలు హాస్టల్సే కాదు, స్కూళ్ళు ఏవి కూడా పట్టించుకోలేదు. సంక్షేమం అని చెప్పి ప్రతిరోజు ఒక పెద్ద యాడ్ వేసి
బటన్ నొక్కారు తప్ప వైసీపీ ప్రభుత్వంలో. ఏ రకమైన నాడు నేడు అని చెప్పారు, అన్నీ చెప్పారు, కానీ ఏ రకమైన ఫెసిలిటీస్ పిల్లల వరకు అయితే అందలేదు. ఆ అమౌంట్స్ అన్ని ఏమైనా ఒక్కసారి మనం కలిసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. హాస్టల్కి వెళ్తే అసలు వాళ్ళ పిల్లలకి ఒక్కొక్క రూమ్లో 16 మంది 17 మంది ఉంటున్నారు. కనీసం స్విచ్ బోర్డు కూడా రిపేర్ చేయరు, అన్ని స్విచ్లు విరిగిపోయి ఉన్నాయి, ఫ్యాన్లు సరిగ్గా వర్క్ చేయడం లేదు, లైట్లు పడటం లేదు, పిల్లలు అక్కడ కూర్చొని ఎలా చదువుకుంటున్నారో తెలియడం లేదు. ఇంకా బిల్డింగ్ అయితే మొత్తం లీకేజ్ ఉంది, పైనుంచి అంతా చెమ్మబట్టి అంతా టోటల్ డిలాపిటేటెడ్ స్టేట్లో ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ చూస్తుంటే. గత 5 సంవత్సరాలు ఏం చేశారో తెలియడం లేదు.